బెంగళూరు వచ్చే ఒక రోజు ముందు మార్కెట్ కి అయితే వెళ్ళాము. బెంగళూరులో దొరకనివి మేము తెనాలి నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వస్తాము. మార్కెట్ కి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకుని వస్తుంటే ఆటోలో నాకైతే కోవా బ్రెడ్ అయితే కనిపించింది. అవి ఒక 30 పీస్ పార్సల్ అయితే చేపించాము. అదే రోజు మా ఆడపడుచు వాళ్ళ సెకండ్ బాబుది బర్త్డే. ఆ రోజు నైట్ మా ఇంటి దగ్గరే ఆ ఫంక్షన్ కూడా జరుపుకున్నాము. లాస్ట్ టైం దీపావళికి తీసుకొచ్చిన తపాసులు మిగిలిపోతే అవి కూడా ఆంధ్ర తీసుకెళ్లాము. అవి క్రిస్మస్ రోజు పేలుద్దాం అనుకున్నాము, కుదరలేదు. న్యూ ఇయర్ రోజు కలుద్దాం అనుకున్నాము, అది కుదరలేదు. లాస్ట్ కి ఇలా బర్త్డే ఫంక్షన్ కి అయితే పేల్చేసాము. కేక్ పార్టీ అయిపోయిన తర్వాత ఇంకా మేము లగేజీ ఎంత ప్యాక్ చేసుకునేసరికి 11:30 12 అయింది. ఇంకా మార్నింగ్ 8 o'clock కి బయలుదేరితే బెంగళూరు వచ్చేసరికి నైట్ 9 o'clock అయింది. ఇంటికి వచ్చేసరికి వైట్ కార్ అంతా గలీజ్ అయిపోయింది, దుమ్ము పడి. అదంతా క్లీన్ చేపిస్తున్నారు. అన్నట్టు మర్చిపోయాను, మా తమ్ముడు ఏరబాబు కూడా బెంగళూరు మాతో పాటు వచ్చాడు.